ఇది సౌత్ సెంట్రల్ పార్క్ అండి. నార్త్ రిడ్జ్ వేల్లో ఉంది అమెరికాలో. మేము పార్క్ అని బయలుదేరాము. ఒక గంట తర్వాత ఈ పార్కుకి వచ్చాము. ఈ పార్కు చూడండి, ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది. అక్కడక్కడ ఇట్లాంటి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఉంటాయి. జారుడు బండ అట్లాంటివి ఉంటాయి. కానీ ఎక్కువగా అడవిలాగే కనిపిస్తుంది. మన ఇండియాలో అయితే గనక చాలా బాగుంటుంది కదా, చిన్న చిన్న డిజైన్లతో పూల కుండీలు అలా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, చాలా అడవి టైప్లో ఉంటుంది అనమాట. కానీ చూసారు ఈ చెట్లు ఎంత పొడవుగా ఉందో. ఇక్కడ అమెరికాలో ఉండే ఇళ్ళులన్నీ కూడా చెక్కలతో తయారు చేస్తామంటారు కదా. సో అది ఎందుకంటే గనక ఇటువంటి చెట్లు ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయన్నమాట. చాలా పెద్ద గ్రోత్, హై లెంగ్త్లో వెళ్ళిపోతాయి. అందుకే వీళ్ళు ఈ చెక్కలతో ఇల్లులు తయారు చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఇవి. ఈ పార్క్ అనేది సౌత్ సెంట్రల్ పార్క్ అంట. ఇదేదో పెద్ద అడవిలాగా ఉంది. మనకేమి జస్ట్ ఊరికే వచ్చాము చూడడానికి. చూడండి దీని యొక్క ట్రంక్ ఎంత పెద్ద మందంగా ఉందో. దీనికి కొంచెం దూరంలో ఒక మోడల్ హౌస్ లాగా తయారు చేస్తున్నారు. అది మీకు చూపిస్తాను, తమాషాగా ఉంటుంది. ఇదనమాట మోడల్ హౌసింగు. ఒక ఒక కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి అనేది ఈ చిన్న మోడల్ హౌస్ లాగా ఒక చిన్న ఇది తయారు చేస్తున్నారు. లోపలికి అలో లేదు, బయట నుంచే నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటాయి అని. ఆ పార్కులో ఒక కార్నర్లో ఇది సెట్ చేస్తున్నారు. దీనికి టైం అయిపోయింది మేము వచ్చేటప్పటికి, లేదంటే లోపలికి కూడా వెళ్ళి మనం చూసే అవకాశం ఉండేది. మన ఇండియాలో అయితే గనక మనం జస్ట్ మాల్స్ అని పార్కులని దగ్గరగా ఉంటాయి కదా, బై వాక్ వెళ్ళిపోవచ్చు, లేదా స్కూటర్లో వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోలో, లేదంటే కార్లలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ పార్క్ అంటే మనము ఒక గంట ప్రయాణం చేసి ఈ పార్కుకి రావాల్సి వస్తుంది అనమాట. చూసారా పార్క్ ఇటుపక్క మేమున్నాము, అటుపక్క మెయిన్ రోడ్ ఉంది. ఇదండి పార్కు. చూడడానికి ఏమన్నా పార్కు లాగా అనిపిస్తుందా, కానీ ఇది పార్కు. చెట్లు బాగా దట్టంగా ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే కనుక ఇక్కడ మంచి మంచి సినిమాలు తీస్తారు. అలా ఉంటుందన్నమాట. పాటలని, లేదంటే ఫైటింగ్స్ అని, విలన్స్ పరిగెస్తున్నట్టు అలా చూపిస్తారనమాట. ఈ ట్రంక్ అంటే ఈ కాండం చూడండి ఎంత మందంగా ఉందో. దాని మీద ఒక చెట్టు పాకి మొత్తం పైకల్లా వెళ్ళిపోయింది. చూడడానికి చాలా బాగుంది అనిపించి నేను వీడియో తీశాను. ఇదనమాట ఈ యొక్క చెట్ల యొక్క పరిస్థితి. ఇకపోతే దూరంగా ఉన్నారు చూడండి, వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయకూడదు కాబట్టి నేను దూరం నుంచి చూపించాను. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఆడిపిస్తూ ఉంటారు. ఆ పార్కు పక్కనే ఒక లేక్ ఉందన్నమాట. ఆ లేక్లో కెనడియన్ గీస్ అనేవి తిరుగుతున్నాయి చూడండి. ఇవి కెనడా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చాయంట. ఇవి సేమ్ బాతుల్లాగే ఉంటాయి, కానీ చాలా పెద్ద సైజులో ఉంటాయి. అవి ఎగురుతాయి కూడా. సో ఈ పార్కు పక్కన ఉండే ఈ లేక్లో ఈ కెనడియన్ గీస్ అనేవి ఉన్నాయి. కెనడియన్ గీస్ అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క స్ట్రక్చర్ మీకు ఒక వీడియో చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ పార్కులో వీళ్ళు చూడడానికి వచ్చారు. నేను చెప్పా కదా ఇందాక నార్త్ రిడ్జ్ వేల్లో ఉంది ఈ పార్క్ అని, అదే అనమాట. ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ లాగా ఉంటుంది. వీళ్ళు వచ్చి పార్కులో తిరిగి ఇంకేదైనా తినాలన్నా, ఇవాళ షాప్ క్లోజ్ చేసింది, ఏమన్నా తినాలన్నా అక్కడ కూర్చొని తిని వెళ్తూ ఉంటారనమాట. మామూలుగా మనకి ఇండియాలో పార్క్ అంటే చాలా చాలామంది జనాలు తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ అక్కడక్కడ ఉంటారనమాట. భయం కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి ఇక్కడ ఒక కుక్కను పట్టుకొని ఎవరో ఒక అతను వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ కుక్కలు పిల్లులు పిచ్చి ఎక్కువ అండి అమెరికాలో. పిల్లల కంటే కూడా ఎక్కువ వాళ్ళు ఇటువంటి వాటికి ఎక్కువగా కేర్ తీసుకునేటట్టుగా అనిపిస్తుంది. ఇది ఫౌంటైన్ వింగ్ అనమాట. అంటే ఇక్కడ రకరకాలుగా మనమే ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. అక్కడ ఒక అబ్బాయి ఆన్ చేస్తున్నాడు చూడండి, నీళ్ళు వచ్చాయి. మనం తిప్పుకోవచ్చు కూడా. చాలా వెరైటీగా ఉంది ఈ ఫౌంటైన్ అనేది. మనం వద్దనుకున్నప్పుడు ఆపుకోవచ్చు అనమాట. ఇదంతా రకరకాలుగా ఉంటుంది ఈ ఫౌంటైన్స్. ఇది చూడండి గన్ టైప్లో ఈ ఫౌంటైన్ ఉంది.
ఇదండి ఈ పార్క్ విషయాలు. ఇప్పుడు ఎంత టైం అనుకుంటున్నారు? ఈవినింగ్ నైటు 8, 8:30 కావస్తుంది. కానీ ఎంత లైటింగ్ ఉందో చూసారు కదా! నేను మీకు ఇప్పుడు వాచ్‌లో చూపిస్తాను టైమింగ్సు. ఇక్కడ ఒక పెప్సీ ఇదుంది. అక్కడ నంబర్లు ఉన్నాయన్నమాట. ఆ నంబర్లు మనం ఇక్కడ ఫీడ్ చేస్తే అక్కడ రేటు పడుతుందనమాట. అంటే ఆ యొక్క బాటిల్ కాస్ట్ ఎంత అనేది మనకిక్కడ పడుతుంది. అక్కడ 44 అనేది మేము పెప్సీ ఫీడ్ చేసినప్పుడు $2.5 అని పడిందనమాట. సో, మనకు ఆ $2.5 వేస్తే మనకి అదొస్తుంది. చూడండి ఇప్పుడు 8 గంట. ఈ 8 గంటలకి ఇక్కడ సన్ ఎలా ఉందో చూడండి. షార్ప్‌గా ఉంది కదా! అదే మన ఇండియాలో సగం నైట్ అయిపోయినట్టే లెక్క. ఇక్కడ 8 గంటలకు కూడా సూర్యుడు ఫుల్లుగా ఉంటాడనమాట. అంటే 9:30కి కొంచెం చీకటి పడుతుంది. ఇదంతా డిఫరెంట్‌గా ఉంటుందండి. చూడండి 8 గంటలకి మనకి సన్ అనేది ఎంత షార్ప్‌గా ఉందో చూడండి. చూసారు గదా! అదే మనకి ఇండియాలో అయితే ఎలా ఉంటుంది? సగం తినేసి నిద్ర గూడా పోయుంటారు కొంతమంది. 6 కల్లా భోంచేసి ఇది 8:05 టైము. సూర్యుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు. బావుంది గదా! ఈ యొక్క టైమింగ్స్ ఇక్కడ తమాషాలు. ఇదండి ఈ చిన్న వీడియో. మరిన్ని వీడియోలతో మీకు ముందుకొస్తాను. నా ఈ చిన్న అమెరికా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వింత విశేషాలైనటువంటి వీడియోలతోటి మీ ముందుకొస్తాను. నేను అమెరికాలో ఒక 4 మంత్స్ ఉంటాను. 4 మంత్స్‌లో రోజుకొక వీడియో మీకు పోస్ట్ చేస్తుంటాను.